శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి? వెంకీలో ఉండటం కూడా భయమేస్తుంది. అసలు యంగ్స్టర్స్ని చాలా స్పాయిల్ చేసేస్తున్నారు. ఎక్స్ ఎమ్మెల్యే కుమార్తె భయపడ్డారంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అదే అందుకనే నేను సామాన్య ప్రజల్ని కోరుకుంటున్నాను. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పడం మేము ఎన్నో పథకాలు ఇచ్చాము. అందరూ పథకాలు ఇస్తామని చెప్తారు, కానీ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారండి? ఈ రాజధాని అమరావతి రాజధానిపై మీ అభిప్రాయం? అది చాలా ఎంబారసింగ్ మూమెంట్ మనకి. మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కు కల్పించాలంటారు. ఒక చంద్రబాబు నాయుడే నెల్లూరు జిల్లాలో 3 లేడీస్కి టికెట్స్ ఇచ్చారు. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇప్పుడు దాకా ప్రూవ్ చేసుకోలేకపోయారు. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఈరోజు మా ముఖ్య అతిథి వచ్చి వెంకటగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొరకొండల లక్ష్మీ సాయిప్రియ మనతో ఉన్నారు. ఆమెతో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను అంక. ఓకే. అంటే మీ ఫాదరు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఎంతో అభివృద్ధి చేశారు. అంటే రాజకీయ అదే బాటలో మీరు కూడా రావాలని నిర్ణయించుకున్నారా? అవును. ఇదంతా డాడీ ఒక డ్రీమ్ అంకుల్. అంటే డాడీకి ఎప్పుడు చెప్పేవాళ్ళు అనమాట, ఓన్లీ ఒక డాటర్ ఉంది, ఎలా చేస్తారన్నా కూడా మా నాన్నగారు నన్ను పుష్ చేస్తూనే పెంచారు. నువ్వు చేయాలి, నువ్వు బిజినెస్ చేయాలి. మా మమ్మీ పెళ్ళి చేద్దాం, ఒకే ఒక కూతురు అన్నా కూడా మా నాన్న నన్ను యూకేకి పంపించి చదివించారు. అండ్ వచ్చిన తర్వాత కూడా నువ్వు బిజినెస్లో చూసుకోవాలి అన్నీ చెప్పి నాకు మేనేజ్మెంట్ అప్పగిచ్చారు చెన్నైలో. సో డాడీ ఎప్పుడు నాకు బ్యాక్ బోన్గా ఉండే. అండ్ ఆయన డ్రీమే ఇది. సో ఆయన డ్రీమే నేను కంటిన్యూ చేస్తున్నాను. అంటే మీ స్టడీ మొత్తం ఎక్కడెక్కడ చదివారు? ఎక్కడ అసలు విషయం పూర్తిగా వివరించండి. సో నేను హైదరాబాద్లో చదువున్నాను. చెన్నైలో బీబీఏ చేశాను. మాస్టర్స్ ఇన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ చేశాను యూకేలో. తర్వాత బిజినెస్ ఏమైనా తర్వాత ఇంకా డాడీ బిజినెస్ ఉంటే అది చూసుకుంటూ ఉన్నాను ఇన్ని సంవత్సరాలు. అంటే మామూలుగా అంటే రాజకీయాలంటే ఆషామాషి కాదు, చాలా ఒడిదుడుకులు ఉంటాయి, రకరకాలు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు, అదేవిధంగా డబ్బే ధ్యేయంగా పనిచేసే రోజుల్లో. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక నెల్లూరు జిల్లాలోని 3 మహిళలకు పెద్దపీఠం వేశారు. అలాంటిది విద్యావంతురాలు యూత్ మీకు ఇచ్చారు. మీ అసలు ధైర్యం ఏంటి? ఫస్ట్ ఈ వెంకటగిరి అమ్మవారు గడ్డలో నాకు టికెట్ ఇచ్చారు. సో ఫస్ట్ నేను చంద్రబాబు నాయుడు గారికి అండ్ లోకేష్ అన్నగారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. నా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వచ్చి మా నాన్నగారు అండ్ మా మామయ్య గారు. మై డాడీ వచ్చి హార్డ్ వర్కర్, మామయ్య గారు వచ్చి ఐడియాలజిస్ట్. సో వాళ్ళిద్దరే నాకు పూర్తి స్ట్రెంగ్త్. సో అదే నన్ను ముందరికి తీసుకెళ్తుంది. అంటే ప్రధానంగా ఈ మధ్య కాలంలో నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా మీరు ఇది చేశారు. అసలు ప్రజల్లో స్పందన ఎలా, మీరు ఏ విధంగా చూశారు? ఆ ఫీలింగే డిఫరెంట్ అండి, టు బి ఆనెస్ట్. అసలుకి అంతమంది ప్రజల్లో మనం లీడ్ చేస్తూ, మనం వేరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ లీడ్ చేయటం. అండ్ ఆ పాదయాత్రలో ఎంత డెవలప్మెంట్స్ జరుగున్నాయి, ఎంత జరగలేదు, పీపుల్ ఎనర్జీ ఎలా ఉంది అంటే దే వాంట్ చేంజ్ అంటే దే ఆర్ వెక్స్డ్. వాళ్ళకి వైఎస్ఆర్సీపీ ప్రామిస్ చేసినవి జరగలేదు. వాళ్ళు ఏమేమి ప్రామిసెస్ చేశారో అది జరగలేదు, డెవలప్మెంట్స్ జరగలేదు. దానివల్ల మనం 5 years బ్యాక్ అయ్యాము. సో వాళ్ళు దే వాంట్ దట్ ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. దే వాంట్ అ చేంజ్, దే వాంట్ టు సీ అ చేంజ్, దే వాంట్ మన రాష్ట్రాన్ని డెవలప్ అవ్వాలి అనే ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. సో వాళ్ళ ఇదే ఇప్పుడు నన్ను మేబీ నిలబెట్టింది. డాడీ ద్వారా నాకు వచ్చింది ఈ ఆపర్చునిటీ. సో నేను ఇంకా ఆ స్ట్రెంగ్త్తోనే ఆ పాదయాత్రలో నాకు ఏం ఎనర్జీ, ఏం పాజిటివిటీ దొరికిందో ఆ స్ట్రెంగ్త్తోనే ఐఎమ్ మూవింగ్ ఫార్వర్డ్, లీడింగ్ ఫార్వర్డ్.
and want to do the best of what I can for the people. ఓకే. అంటే మీ ఫాదర్‌తో ఇంతకుముందు మీరు పొలిటికల్‌గా తిరిగేవాళ్ళా? ఎలక్షన్స్‌లో గాని సో వేరే విషయం డాడీ ఫస్ట్ పాలిటిక్స్ అప్పుడే నేను డాడీతో వెళ్తూ ఉన్నానండి, క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాను. డాడీ ఎలాంటి డెవలప్మెంట్స్ తీసుకొచ్చారు నాకు ప్రతిదీ చూపించేవాళ్ళు అనమాట. మనం ఈ రోడ్ వేసాము, మనం ఇలా చేసాము అలా అని. సో అప్పటికి ఇప్పుడు పోలిస్తే డిఫరెన్స్ నాకు తెలుస్తుంది. అప్పటికి మేము నెల్లూరుకి ఈజీగా వెళ్ళిపోయేవాళ్ళం వెంకటగిరి నుంచి. ఇప్పుడు ఆ నెల్లూరు టు వెంకటగిరి టు నెల్లూరు రోడ్ తీసుకోవాలంటే భయమేస్తుంది. అంటే మనం 5 years అసలు రోడ్ డెవలప్మెంట్సే లేవు. దే వాస్ అవును. అండ్ డాడీ ప్రతి విషయం పైన హీ యూస్ టు క్యాలిక్యులేషన్స్ ఉండేటివి. అంటే ఎక్కడ పొరపాటు జరగకూడదు, అన్నీ కరెక్ట్గా ఉండాలి, డెవలప్మెంట్స్ ఉండాలి, టెంపుల్ డెవలప్మెంట్స్ ఉండాలి, రోడ్ డెవలప్ అన్నీ ఉండాలని ప్రతి దీనిపైన హీ యూస్ టు హ్యావ్ ఇస్ కన్సర్న్ అండ్ అది చూసుకునేవాళ్ళు. సో అలాగే మేము చూసుకుంటాం ఇప్పుడు. అంటే మీ మామగారు గంగాప్రసాద్ గారు డైరెక్ట్ రాజకీయాల్లో రారు. ఆయన ఒక 2, 3 నియోజకవర్గాల్లో ఆయన చక్రం తిప్పుతుంటారు. మీ ఫాదర్ చూస్తే డైరెక్ట్ ఫుల్ టైమర్ రాజకీయాలు. అంటే ఇద్దరి సలహాలు, సూచనల మేరకు మీరు భవిష్యత్తులో ముందుకే వెళ్తారా? ఖచ్చితంగా అంకుల్. వాళ్ళు నేను ఇందాక చెప్పినట్టే వాళ్ళే నా బ్యాక్ బోన్, వాళ్ళే నా ఎవ్రీథింగ్. దే షో మీ అ వే. వాళ్ళే నాకు నా మంచి మనం ప్రజలకి ఏ మంచో. డాడీకి హార్డ్ వర్కింగ్ క్వాలిటీ. హీఈస్ అ వెరీ వర్కహాలిక్ లాగా డాడీ. మామయ్య వచ్చి హీస్ అన్ ఐడియాలజిస్ట్. సో వాళ్ళిద్దరూ సలహాలుతోనే నేను అదే సలహాలు, సూచనలతో మీరు ముందు మరింత ముందుకెళ్తారు. ఇప్పుడు వెంకటగిరి నియోజకవర్గం టికెట్ కోసము సుమారు చాలామంది ప్రయత్నం చేశారు. పెద్దోళ్ళు సీనియర్ నేతలతో పాటు. కేవలము కురగొండ లక్ష్మీ సాయి ప్రియాకే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అంటే మీ ఫాదర్ చేసిన మంచి పనులని భావించుకోవచ్చా? అది అండ్ ఇక్కడ మహిళలకి ఈక్వల్ రైట్స్ ఉండాలి అనే దానికి చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ టికెట్ ఇచ్చారండి. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో 3 లేడీస్కి టికెట్స్ ఇచ్చారు. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇప్పుడు దాకా ప్రూవ్ చేసుకోలేకపోయారు. సో వీఆర్ గివింగ్ ఎన్ ఈక్వల్ ఆపర్చునిటీ టు మెన్ అండ్ విమెన్ అండ్ యంగ్స్టర్స్, యంగ్ ఐడియాస్, వాట్ ఈస్ ఎన్ యంగ్ మైండ్లో ఏముందో ఆ ఐడియాస్ వీటన్నీ ఆయన మైండ్లో పెట్టుకొని ఒక యంగ్స్టర్గా, ఒక మహిళగా నాకు ఇచ్చారు ఈ టికెట్. అవును. అంటే నెల్లూరు జిల్లాలో సుమారు 3 మహిళలకు ఇచ్చారు. అంటే అన్ని రాజకీయ పార్టీలు చెప్తారు మహిళలకు రాజకీయ చట్టపరంగా వాళ్లకు చట్టసభల్లో కూడా తీసుకొని వెళ్ళాలి అంటే ఎవరు పాటించడం లేదు. మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కు కల్పించాలంట. ఒక చంద్రబాబు నాయుడే కల్పించారని భావిస్తారా? ఖచ్చితంగా అంకుల్. హీస్ బిన్ ప్రూవ్. ఆయన చాలా ప్రూవ్ చేసుకుంటున్నారు డెవలప్మెంట్స్లో కానీ మహిళల్ని ఈక్వల్. ఇప్పుడు బ్రాహ్మణి గారు కూడా ఇంకా షీఈస్ ఆల్సో ఇన్వాల్వింగ్ కొద్దిగా పాలిటిక్స్లో కానీ డెవలప్మెంట్స్లో కానీ. ఇప్పుడు హ్యాండ్లూమ్ దీంట్లో షీ వాజ్ ద మెయిన్ లీడ్. అది ఇట్స్ చెప్తున్నారు కదా ఆయన లోకేష్ అన్నగారి మాట బ్రాహ్మణి గారు ప్రూవ్ చేశారు అని. సో వాటిలోనే అలాంటి చిన్న వాటిలోనే తెలుస్తుంది హౌ మచ్ ఇన్వాల్వ్మెంట్ హీ వాంట్స్ విమెన్ టు బీ ఇన్ అన్ని. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫర్ మీ అండ్ చంద్రబాబు నాయుడు గారికి చాలా రుణపడి ఉంటాం మేము, మా ఫ్యామిలీ. అండ్ ఈ వెంకటగిరి కాన్స్టిట్యుయెన్సీకి కూడా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినాను. మీరు మీ తండ్రి గారితో పొలిటికల్గా తిరిగారు, కొన్ని సమస్యలు ఉన్న ఏరియాస్కి అదేవిధంగా మొత్తం చేశారు. ప్రధానంగా వెంకటగిరిలో అంటే ఎక్కువగా అంటే ఈ నేతృత్వం ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ సమస్య పూర్తిగా చేయాలంటే డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ కానీ ఏం చేస్తే బాగుంటుంది? అంకుల్ నాకు ఇండియన్ హ్యాండ్లూమ్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. అండ్ డాడీ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నేను డాడీని ప్రోత్సహిస్తూ ఉండే. డాడీ హ్యాండ్లూమ్లో వీ హ్యావ్ టు డూ సంథింగ్. వెంకటగిరి హ్యాండ్లూమ్స్ ఇప్పుడు నేను వెంకటగిరి వీవర్ హెడ్స్తో కూడా మాట్లాడితే మన ప్రత్యేక ఏంటి, హౌ కెన్ వీ టేక్ ఇట్ ఫార్వర్డ్, ఇంటర్నేషనల్గా ఎలా మనం డెవలప్ చేసుకోవచ్చు, అలాంటి టాపిక్సే నేను వీవర్స్ హెడ్తో మాట్లాడుతూ ఉండే. సో దిస్ టైమ్ మంగళగిరిలో
టాటా వీళ్ళని తెచ్చి లోకేష్ అన్న గారు మర్జ్ అయ్యి చేసున్నారు. ఇంటర్నేషనల్లీ మంగళగిరి కాటన్ని ప్రమోట్ చేస్తున్నారు. అలాగే మేము కూడా ఏదో ఒకటి టీడీపీ స్కీమ్స్ ద్వారా హెల్ప్‌తో ఖచ్చితంగా వీవర్స్, నా ఫస్ట్ ఇది వచ్చి వీవర్స్ అండ్ యంగ్‌స్టర్స్ డెవలప్‌మెంట్‌కే నేను ఐ విల్ ఫైట్ ఫర్ ఇట్. మీ ఫాదర్ కూడా చెప్తుంటారు. లక్ష్మీ సాయి ప్రియ చిన్నప్పటి నుంచి మాటలు కాదు ఏదైనా అనుకుంటే చేసి చూపిస్తది. ఆ ఆ టైప్ మైండ్ సెట్. అదేవిధంగా నిరుపేదలకు దగ్గర తీస్తది ఏం చేయాలని. దానివల్లే ఆ అమ్మాయిని ఈరోజు నేను పోటీలో దించుతున్నాను. ఎమ్మెల్యే చేయాలని నాకొక ఆశయము, కల అంటున్నారు. నిజమేనా? చిన్నప్పటి నుంచి మీరు అనుకున్నది చేస్తే మొండేనా బాగా? కొద్దిగా మొండే బాగానే. హ్మ్. అంటే 1 డాటర్ కదా అంకుల్. సో, హ్మ్. ఆ ప్యాంపరింగ్, ఆ మొండి ఖచ్చితంగా ఉంటది. హ్మ్. ఆహ్, ఇ ఇది మాత్రం ఆహ్, ఈ పేదలకి సహాయం చేసేదానికి, హ్మ్. హ్యాండ్లూమ్‌ని ప్రమోట్ చేసేదానికి హ్మ్. నేను ఇంకా చాలా మొండిగా ఉండి ఖచ్చితంగా చాలా చేయాలనుకుంటున్నాను. అవన్నీ ఖచ్చితంగా సాధిస్తాను ఈ 5 ఇయర్స్‌లో. ముఖ్యంగా ఏందంటే మీ ఫాదరు ఒకే కూతురు చాలా గాఢంగా పెంచారు. డబ్బుంది, వ్యాపారము. అంటే రాజకీయాలు చూస్తున్నారు గదా! మీ మమ్మీ వాళ్ళంతా చూస్తున్నారు గదా! ఎప్పుడు 24 అవర్స్ బిజీ. అలాంటిది మీకు వ్యాపారాలు చేసుకుంటూ ఉండమ్మా, ఎందుకు రాజకీయాలని ఎప్పుడైనా అమ్మ అడిగిన సందర్భాలున్నాయా? వద్దని? లేదు అంకుల్. అస్సలెప్పుడు లేదు. హ్మ్. ఎందుకంటే మమ్మీ, డ్యాడీ ఇద్దరు నన్ను డ్యాడీకి నెక్స్ట్‌గానే, డ్యాడీ ఏమేం చేస్తున్నారో దానికి నెక్స్ట్‌గానే నన్ను చూడాలనుకున్నారు. అండ్ దానికి మా మామయ్య గారు గూడా, మై ఫ్యామిలీ వాస్ ఆల్సో హి ఈస్ అన్ యాడ్ ఆన్. మా మామయ్య గారు నాకు ఇంకా ఎక్స్‌ట్రా సపోర్ట్ అనమాట. సో, 2 ఫ్యామిలీలు వి హావ్ ఎ వెరీ గుడ్ టీమ్. వెరీ ఇప్పుడు గుడ్. నాకొక డాటర్ ఉంది. సో, అంటారు కదా! ఒక విలేజ్ ఉంటేనే పిల్లల్ని పిల్లలు. పెంచగలుగుతామని. సో, ఐ హావ్ దట్ ప్రాపర్ టీమ్. ఆ సపోర్ట్ ఉంటుంది నాకు. సో, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రోత్సహిస్తున్నారు నన్ను. యూ కెన్ డూ ఇట్ అని. సో, ఎప్పుడు నాకు ఎవరు నో చెప్పింది, "నువ్వు ఇది చేయలేవు" అని చెప్పింది లేదు. సో, ఆ కాన్ఫిడెన్స్‌తోనే ఐ యామ్ మూవింగ్ ఫార్వర్డ్. అంటే మీ డ్యాడీ గూడా ఒక కొడుకు మాదిరిగా పెంచారు. పెంచారు నన్ను. అంటే అవును. కంటే కూతుర్నే కనాలంటారు కదా! దానికి అదంతా నిరూపిస్తారా? ఖచ్చితంగా అంకుల్. హ్మ్. ఇప్పుడు స్కూల్ నుంచి గూడా నేను డ్యాడీకి లైక్ ఐ హావ్ టు గెట్ ఎ నేమ్. డ్యాడీ వాళ్ళు ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఆహ్, ఒక వి హావ్ టు క్రియేట్ ఎ మార్క్ ఆన్ దిస్ ఎర్త్ అండ్ దెన్ లీవ్ అని. హి క్రియేటెడ్ ఫర్ హిమ్సెల్ఫ్ యాస్ ఎ హార్డ్ వర్కర్ అండ్ పేద ప్రజలకి అండగా ఉండి, అండగా అండ్ మా ఇంటి డోర్స్ ఎప్పుడు ఓపెన్‌గానే ఉండే. ఎనీబడీ కెన్ కమ్ ఇన్ అండ్ అవును. డ్యాడీ వాళ్ళ సమస్యలు చెప్పుకోగలుగుతుండే. ఇప్పుడు నేను గూడా ఐ వాంట్ టు టేక్ హిస్ లెగసీ ఫార్వర్డ్. మామూలుగా ఎప్పుడైనా అంటే మీ ఫాదర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రకరకాల నిరుపేదలు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. ఆరోగ్యం బాగలేనోళ్ళు. అంటే మీకు బాగా మనసు కలిచివేసిన సందర్భాలేమైనా ఉన్నాయా? ఉందండి ఒకటి. నేనిది 11థ్, 12థ్ చదువుకునేటప్పుడు మేము కలువాయికెళ్ళే దారిలో దార్చూరు అనే విలేజ్ దగ్గర కొంతమంది అడ్డంగా వచ్చి అవును. డబ్బులు అడుగుతున్నారు. అది యూజువల్లీ ఉగాది అప్పుడు అలా ఫెస్టివల్ పొంగలప్పుడు అలా ఇలా జరుగుతూ ఉంటది గానీ, ఇట్ వాస్ ఔట్ ఆఫ్ నోవేర్ ఒక రోడ్ వన్ డే. అవును. సో, మేము వచ్చి వాట్ ఈస్ ఇది పర్పస్ ఇలా అంటే, వాళ్ళొచ్చి మా కూతురికి ఇలా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలండి అలా అని అన్నారు. ఆ అమ్మాయి కూడా చాలా చిన్న అమ్మాయి. అండ్ ఇమ్మీడియేట్‌గా డ్యాడీ వచ్చి మీరు హైదరాబాద్‌కొచ్చేయండి, సీఎం గారితో మాట్లాడి మనం ఏదైనా చేద్దాము అని చెప్పి నెక్స్ట్ డేనే నేను వస్తాను డ్యాడీ, ఐ వాంట్ టు సీ హౌ యూ వర్క్ అలా అని చెప్పి నేను డ్యాడీతో వెళ్ళాను. చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆ అమ్మాయికి కొద్దిగా హెల్ప్ మీ మీ హైదరాబాద్ మీరు కూడా పోయారా? నేను వెళ్ళాను అంకుల్. ఓకే. నేను యూజువల్లీ డ్యాడీతో వీటన్నిటికి వెళ్తూ ఉంటాను అవును. అప్పుడప్పుడు. సో, నేనెళ్ళాను ఆ రోజు. ఎళ్లి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మేము ఆ అమ్మాయికి సర్జరీకి హెల్ప్ చేశాము. కానీ వన్ ఆఫ్ ద హార్ట్ బ్రేకింగ్ థింగ్ ఏంటంటే, ఆ అమ్మాయి ఆపరేషన్ చేసేటప్పుడే చనిపోయింది. అబ్బా! సో, దట్ వాస్ సంథింగ్ దట్ హర్ట్ మీ అ లాట్. ఎందుకంటే చ మేము మా బెస్ట్ ట్రై చేసినా షీ వాస్ నాట్ అవును. ఏబుల్ టు మీ లివ్ అని. ప్రయత్నం మీరు చేశారు. హ్మ్. సో, దట్ రియల్లీ హర్ట్ మీ అ లాట్. సో, అది అండ్ ఇంకొకటొచ్చి డ్యాడీ హాడ్ ద థర్డ్ ప్లేస్ ఇన్ బ్రింగింగ్ సీఎం రిలీఫ్ ఫండ్ టు అవును. హెల్ప్ పేద ప్రజలు. అవునవును. సో, దీస్ 2 థింగ్స్
దట్ అవును. వాస్ వెరీ నెల్లూరు హైలైటింగ్ జిల్లాలోనే ఫర్ మీ. అవును. మూడో స్థానంలో సో ఈయన ఆయన ఆయన చేయాలనుకున్నారు. దాంతోనే తెలుస్తది ఆయన ఎంత ప్రజలకి చేయాలనుకుంటున్నారో. హీ వాంట్స్ టు బీ ఫర్ ద పీపుల్ అలా అని. సో ఇప్పుడు నేను రిమెంబర్ దోస్ సిట్యుయేషన్స్ కాబట్టి ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు హెల్పింగ్ పీపుల్ అండి. అంటే వెంకటగిరి నుంచి ఇప్పుడు మీరు పోటీ చేస్తున్నారు. ప్రధానంగా అంటే ఇక్కడ ఎలాంటి సమస్యలున్నాయి గుర్తించారు? మీ ఫాదర్‌తో మాట్లాడడం గానీ? సో ఫస్ట్ వచ్చి ఈ ఆల్తూర్పాడు రిజర్వాయర్ మనం సీఎం గారు ఓకే చేసిన తర్వాత కూడా ఆ వర్క్ కంప్లీట్ అవ్వలేదు. సో దానివల్ల కొండ ప్రాంతాల దగ్గర ఉండే విలేజెస్కి సాగునీరు కానీ తాగునీరు కానీ కష్టంగా ఉంది వాళ్ళకి. అది ఖచ్చితంగా పూర్తి చేసి ఫార్మర్స్కి హెల్ప్ చేస్తామండి. దట్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని లేవు. సో అది కూడా ఇక్కడ పెట్టాలని ఒక ఐడియా ఉంది డాడీకి. అండ్ సెజ్ తీసుకురావాలి. వీ హ్యావ్ హ్యూజ్ గవర్నమెంట్ ల్యాండ్స్ అవైలబుల్ ఇక్కడ. సో సెజ్ ప్రమోట్ చేసి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అలా తీసుకొస్తాము. అంటే ఇక్కడ ఎక్కువగా ఈ నేతనేసి వీవింగ్ అవునండి. యాక్చువల్లీ నేను నేను చెన్నైలో అంతా వెంకటగిరి అంటే వెంకటగిరికి అర్థమవుతుంది. వెంకటగిరి శారీస్ కదా అంటే అవును అంటారు. సో ఐఎమ్ రికగ్నైజ్డ్ విత్ దట్. వెంకటగిరి హ్యాండ్లూమ్స్ ద్వారానే ఐఎమ్ రికగ్నైజ్డ్. సో అందుకని మై మెయిన్ ఐడియా ఇస్ ఆల్సో టు ఈ వెంకటగిరి హ్యాండ్లూమ్స్ని ఇంటర్నేషనల్గా నేషనల్గా ప్రమోట్ చేయాలని. సో ఐ హ్యావ్ ఫ్యూ ఐడియాస్. అది డాడీతో మామయ్య గారితో డిస్కస్ చేసి హౌ డు వీ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని డిస్కస్ చేసి విల్ డూ ఇట్ అండి. టోటల్ మీద మీకు మీ నాన్నగారితో తిరగడం వల్ల వెంకటగిరి సమస్యలు, ఇక్కడ ప్రజల ఇది మీకు చాలా వరకు అండర్స్టాండ్ చేసుకొని ఉన్నారు. అవునండి. డాడీ కూడా ఊరికి చెప్తూ ఉంటారు అన్నీ, ఇలా అమ్మా ఇలా అని. నాది డాడీది రిలేషన్ ఎలా అంటే వీ షేర్ ఎవ్రీథింగ్ అనమాట. మోర్ దెన్ నేను మమ్మీతో షేర్ చేసుకునేది దానికన్నా నేను డాడీతోనే షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్లీగా ఉంటారు. వెరీ ఫ్రెండ్లీ. సో మాకు సో ఆ రిలేషన్షిప్ మాకు ఉండే దానివల్ల నాకు తెలుసు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో. అండ్ డాడీ కూడా చెప్తుంటారు ఇలా చేస్తే బాగుంటుంది, నా తర్వాత నువ్వు ఇలా ఇలా చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. సో దానివల్ల నాకు అవగాహన ఉందండి. అంటే మీ డాడీ గారు, ఫాదర్ గారు ఊహించని విధంగా మీకు టికెట్ చంద్రబాబు నాయుడు ఇచ్చారు కదా! సడన్‌గా మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను యాక్చువల్లీ మిక్స్డ్ ఎమోషన్స్‌లో ఉన్నా. తెలియట్లేదు ఏంటో. ఒక పక్క ఐ హావ్ టు బి అ మదర్. నాకు 4 ఇయర్స్ బేబీ ఉంది. సో ఐ హావ్ టు నాకు తన గురించి కొద్దిగా ఇదిగా ఉంటుంది కానీ ఐ కెన్ డూ ఇట్. నాకు డెఫినెట్లీ ఐ హ్యావ్ హిస్ బ్లడ్ ఇన్ మీ. సో డెఫినెట్లీ ఐ నో ఐ కెన్ డూ ఇట్. అండ్ నాకు ఎడ్యుకేషన్ ఒక ప్లస్ పాయింట్ కాబట్టి ఐ కెన్ డూ ఇట్ బెటర్ అండ్ బెస్ట్. అంటే ఎమ్మెల్యేగా గెలిచి ఇది చేస్తే మరింత సేవ చేసే అవకాశాలు. అవును. అదే మామూలుగా కంటే ఒక అధికారం ఉంటే మంచి. అవునండి. అవును. అంటే అసలు ఫస్ట్‌లో కొరకొండ రామకృష్ణ గారి కుమార్తె రారు రాజకీయాలకనే ఒక ప్రచారం అయితే జరిగింది ఫస్ట్‌లో. అదే రారు అని కాదు, ఇప్పుడు కాదు అని. ఎందుకంటే నాకు చిన్న బేబీ ఉండేదాని వల్ల ఒక్కటే ఆలోచించాం మేము. లేకపోతే డాడీ నన్ను పాలిటిక్స్ నుంచి వచ్చినప్పటి నుంచే నువ్వు ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి అనే చెప్తూ ఉన్నారు. అండ్ మా మామయ్య గారు కూడా అలాగే నన్ను అన్నిట్లో ఇన్వాల్వ్ చేయటం కానీ, చెప్పటం కానీ, ఇలా చేస్తే బాగుంటుంది అని కూడా మామయ్య గారు కూడా ఎంకరేజ్ చేశారు. సో ఆ ఎన్వైర్న్మెంట్ అంటే నాకు మేబీ ఆ ఎన్వైర్న్మెంట్ ఉంటే నాకు కొత్తగా ఉండుండేది. ఆ ఎన్వైర్న్మెంట్ లేని దానివల్ల పక్క బేబీతో ఉండలేనని ఒక్కటే కానీ లేదంటే ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్. మీరు కొత్తగా పొలిటికల్‌కి వచ్చారు అంటే సైడ్ అంటే రైట్ హ్యాండ్ మీ ఫాదర్ అనుకోండి, ఈ హ్యాండ్ మీ మామగారు అనుకోండి. మీ వారు సహకారం ఏమంటున్నారు రాజకీయాలు? హీఈస్ విత్ మీ అండి ఆల్వేస్. అంటే ఇప్పుడు మామయ్య డాడీ ఆలోచన వేరైనా కూడా మా హస్బెండ్కి హీ నోస్ మీ 100%. లైక్ నా ఆలోచన ఎలా ఉంటుంది అలా అదే మైండ్ సెట్. సో హీ నోస్. అండ్ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి వెంకటగిరిలో ఉన్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ సపోర్ట్. బికాస్ హీఈస్ మేనేజింగ్. ఇప్పుడు మా బేబీకి స్కూల్ ఉన్నా కూడా హీఈస్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ హర్.
హీస్ ద 21st సెంచరీ డాడీ లాగా. హీ టేక్స్ కేర్ ఆఫ్ హర్, హీ సపోర్ట్స్ మీ. ఆయనకు కూడా ఒక ఆతృత, పేదరికాన్ని మనం ఏదో అవునండి. చెయ్యాలి, ఇంకోటి చేయాలనే ఆతృతతో. హీస్ ఈవెన్ మోర్ ఓకే. ఐడియాలజిస్ట్ అండ్ విజనరీ. బాగుంటది. హ్మ్. చాలా ఎమోషనల్ అండ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్, అండ్ హీ నోస్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ ప్రాపర్‌గా. ఐఎమ్ షూర్ లైక్ హీల్ బి ఏబుల్ టు గైడ్ మీ. డాడీ వాళ్ళు, మామయ్య వాళ్ళు మేబీ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నా ఐ నో మై హస్బెండ్ ఇస్ దేర్ టు హెల్ప్ మీ ఔట్. మీకు బాగా ఇది. అదే చెప్పాను కదా! నాకు ఫుల్ సిస్టమ్ టీమ్ ఉంది. అవును. వాళ్ళు లేకుండా నేను ఇక్కడ ఉండలేనని. సో, మా అత్తమ్మ, మామయ్య అందరూ. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి? నేను ఫస్ట్ నుంచి ఇప్పటికి చూస్తే చాలా డిఫరెన్స్ అండి. అసలు కొన్నిసార్లు నాకు వెంకటగిరిలో ఉండటం గూడా భయమేస్తుంది. సెక్యూరిటీ ఉండాలి అలా అని చెప్తున్నాను. మాకెప్పుడు సెక్యూరిటీస్ లేరు ఇంట్లో. ఇప్పుడు సెక్యూరిటీ ఖచ్చితంగా ఉండాలి అంటున్నాను. ఎందుకంటే ఆ భయం ఉంది. అంటే ఇక్కడ డ్రగ్ యూజ్ ఎక్కువైపోయింది. అసలు యంగ్‌స్టర్స్‌ని చాలా స్పాయిల్ చేసేస్తున్నారు. హ్మ్. సో, అదంతా ఒక భయంగా ఉంది. ఇప్పుడు వచ్చే యంగ్ లైఫ్ ఎలా ఉంటదో, మూవింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్ పీపుల్ ఎలా ఉంటారో అని. ఆ భయం మాత్రం నాకు ఈ 5 ఇయర్స్‌లో నాకు చాలా అంటే కలిగింది. మీరు ఒక ఎక్స్ ఎమ్మెల్యే కుమార్తెయే భయపడ్డారంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అదే అండి. అందుకనే నేను సామాన్య ప్రజల్ని కోరుకుంటున్నాను. ప్లీజ్ అది గుర్తించండి. యంగ్‌స్టర్స్‌ని చూడండి. మీ చుట్టూ ఉండే వాళ్ళెలా ఉన్నారు. ఒకసారి అంటే చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడెలా ఉన్నారు, అది గమనిచ్చి మీరు ఓటు కరెక్ట్ పర్సన్‌కే ఎయ్యండి. మేము 5 ఇయర్స్‌గా చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్‌మెంట్సు, ఇప్పుడు 5 ఇయర్స్‌గా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్‌మెంట్సు ఒకసారి కంపేర్ చేసుకోండి. అండ్ వీళ్ళు ఇప్పుడే వచ్చి మాతో మాట్లాడతారు అలా అని కాకుండా, మీరే అబ్జర్వ్ చేసి ఎవరికి కరెక్ట్‌గా ఓటేయాలో వాళ్ళకి ఓటేయండి. అంటే వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు చెప్పడం, మేము ఎన్నో పథకాలు ఇచ్చాము. ఆ పథకాలే మనకు శ్రీరామ రక్ష అవుతున్నాయి. మళ్ళీ ప్రభుత్వం మాదే అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. అందరూ పథకాలు ఇస్తామని చెప్తారు. కానీ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారండి? వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు అంత ఇంప్లిమెంట్ చేయలేదు. అది తెలుస్తుంది. ఈ డెవలప్‌మెంట్స్ ఇప్పుడు సింగిల్ వెంకటగిరి టు నెల్లూరు ఎళ్ళే రోడ్ డెవలప్‌మెంట్స్‌లోనే తెలుస్తుంది ఎంతవరకు పథకాలు ఇది చేశారని. ఓకే. సో, దాంతో పథకాలు ఎవరైనా ఉత్తిగా చెప్పొచ్చు. మేము ఇది చేస్తాం, అది చేస్తామని. కానీ ఇంప్లిమెంటేషన్ ఉండాలి. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఐయామ్ ష్యూర్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు. హీస్ దట్ టాస్క్ మాస్టర్ అంటారు కదా! హీస్ లైక్ దట్. హీల్ హావ్ అ ఫాలో అప్ అనమాట. లైక్ నేను చంద్రబాబు నాయుడు గారు డ్యాడీ ఎమ్మెల్యే అయినప్పుడు చూసింది. టాస్క్ మాస్టర్ లాగా అంటే ఫాలో అప్ ఉంటది ఖచ్చితంగా. మీ కాన్స్టిట్యుయెన్సీలో ఇంకా ఇంత జరగలేదు. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? హీ డెఫినెట్‌లీ హాస్ దట్ ఫాలో అప్ అండ్ దట్ హ్యూజ్ టీమ్. సో, హీల్ డెఫినెట్‌లీ ఇంప్లిమెంట్. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్. కన్నా హీల్ ఇంప్లిమెంట్ మోర్. చెప్తారు, చెప్పింది చేస్తారు. ఈ అమరావతి రాజధానిపై మీ అభిప్రాయం? అంటే 3 రాజధానులు ఇప్పుడు. ఏ రాజధాని అని చెప్పుకోలేని పరిస్థితి. అవును. అవును అంకుల్. అది చాలా ఎంబారసింగ్ మూమెంట్ మనకి. చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధాని చేసినా గూడా, అది తీసేసి ఇంకెక్కడో పెడుతున్నారు. ఒక కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉన్నాము. యెస్. సో, ఇంకా మనకి ఆ కన్‌ఫ్యూజ్ స్టేట్‌లోనే ఉండకుంటూ ఉండాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రావాలి. అంటే మీరు టికెట్ ఇచ్చిన తర్వాత గానీ, ఇంతకు ముందు గానీ చంద్రబాబు నాయుడు గారితో కలిసిన సందర్భాలున్నాయా? ఉన్నాయండి. నేను యాక్చువల్లీ యూకేలో చదివేటప్పుడు ఒక కాన్ఫరెన్స్ చంద్రబాబు నాయుడు అక్కడుంటే నేనెళ్ళి కలిసాను సార్‌తో. ఆహ్, మాట్లాడాను. ఇలా కురుగుల రామకృష్ణ డాటర్ అంటే, "నువ్వు ఇక్కడ చదువుతున్నావమ్మా, ఇంకా బాగా చదువు. యూ హావ్ టు డూ ఎ గ్రేట్ జాబ్" అలా అని చెప్పున్నారు. అండ్ లోకేష్ అన్న గారిని కూడా కలుసున్నాను ఒకసారి. అప్పుడే ఐ థింక్ అన్న కేమ్ బ్యాక్ ఫ్రమ్ యూఎస్ అండ్ హి వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ హెరిటేజ్. అప్పుడు లొకేషన్ గారిని కూడా కలుసున్నాను. ఇలా ఎళ్ళేదాన్ని డ్యాడీతో. డ్యాడీ ఎనకాలే అవునండి. ఉండేదాన్ని. సో, అవునవును. ఉన్నాయి. అంటే మీరు రేపు ఎలక్షన్స్ అంటే ఈరోజు రేపు కోర్ట్ కూడా వస్తోంది. ఇంకా ఎన్నికల ప్రచారం. ప్రజల్లోకి మీరు ఎళ్ళేతప్పుడు ఎలాంటి ఎజెండా అంటే ప్రజల ముందు పోయి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు
ఇంప్లిమెంట్ చేసిన సూపర్ 6 పథకాలు ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు దెమ్. యాక్చువల్లీ మాకు ఐ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్ ఆఫ్ క్యాంపెయినింగ్ కూడా. అంటే యంగ్స్టర్ కదా, సో హౌ డు వి అవును. యంగ్గా న్యూగా ఎలా ఆలోచించి క్యాంపెయినింగ్ చేసి ప్రజలకి ఎలా అండర్స్టాండింగ్ తీసుకురావాలి అనే ఒక ఐడియా ఉంది నాకు. సో ఐ ఇంప్లిమెంట్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ డాడీ ఉంటారు కాబట్టి ఐ హ్యావ్ హిస్ హెల్ప్ టు హ్యాండిల్ అదర్ థింగ్స్ అంతా. సో హీల్ డెఫినెట్లీ. సో నా స్ట్రాటజీ ఇప్పటికొచ్చి డూ సంథింగ్ న్యూ అండ్ ఫాలో డాడీస్ పాత్. దట్స్ మై స్ట్రాటజీ. టోటల్ మీద ఏంటంటే వెంకటగిరిలో ఎడ్యుకేషన్ పరంగా బాగా ఇది చేయాలి, అవును. అదేవిధంగా కొన్ని ఇండస్ట్రియల్స్ తేవాలనేది మీ నా ఆలోచన అండి. ఆలోచన. అంటే ఇంకా ఫాదరు మీ మామయ్య గారి సలహా సూచనలతో ముందుకు వెళ్తారు. అవునండి. లాస్ట్గా మీ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం కోరుతారు? నా వెంకటగిరి ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే అండి, నాకు ఎక్స్పీరియన్స్ లేదు అనుకోవద్దు. ఐ హ్యావ్ 2 people who are gonna లీడ్ మీ. నన్ను ముందుకు తీసుకెళ్తారు. అది వచ్చి మా మామయ్య గారు అండ్ మా నాన్నగారు. సో వాళ్ళిద్దరు లీడ్లో నేను చాలా చేయగలుగుతాను అండ్ చేస్తాను. అండ్ మన వెంకటగిరి అమ్మవారు పుట్టిన గడ్డ ఇది, అండ్ ఒక మహిళకి ఇచ్చారు. సో దట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ నేను ఆ పవర్తోనే ఐఎమ్ హ్యావింగ్ ఒక విల్ టు డూ సంథింగ్ గ్రేట్. ఐ డెఫినెట్లీ డూ సంథింగ్ అండ్ ప్రూవ్ మై సెల్ఫ్. సో నేను తినుకి ఎక్స్పీరియన్స్ లేదు అలా అనుకోవద్దు. ఎక్స్పీరియన్స్ లేకపోయినా నాకు 2 ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అండ్ దానికన్నా పెద్ద డైరెక్టర్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు. ఆయన మహిళలకి చాలా ప్రోత్సహిస్తారు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఓటేసి మా నాన్నగారిని ఎలా గెలిపించారో నన్ను కూడా అలా గెలిపియండి. మీరు మా నాన్నగారికి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు డాడీకి. సో నాది కురుగుండ్లే. సో నాకు ఒక ఛాన్స్ ఇచ్చి మా నాన్నగారిని ఎలా గెలిపించారు నన్ను అలా గెలిపియండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అంకుల్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి? వెంకటగిరిలో ఉండటం కూడా భయమేస్తుంది. అసలు యంగ్స్టర్స్ని చాలా స్పాయిల్ చేసేస్తున్నారు. ఎక్స్ ఎమ్మెల్యే కుమార్తె భయపడ్డారంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అదే అండి, అదే అందుకనే నేను సామాన్య ప్రజల్ని కోరుకుంటున్నాను. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పడం మేము ఎన్నో పథకాలు ఇచ్చాము. అందరూ పథకాలు ఇస్తామని చెప్తారు, కానీ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారండి? ఈ రాజధాని అమరావతి రాజధానిపై మీ అభిప్రాయం? అది చాలా ఎంబారసింగ్ మూమెంట్ మనకి. మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కు కల్పించాలంట ఒక చంద్రబాబు నాయుడే. నెల్లూరు జిల్లాలో 3 లేడీస్కి టికెట్స్ ఇచ్చారు. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇప్పుడు దాకా ప్రూవ్ చేసుకోలేకపోయారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.